మాఘంటి గోపినాథ్ గత 3 రోజుల నుంచి ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తెల్లవారుజాము 4 గంటలకు ఇక ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది. సో ఇదిలా ఉంటే మరోవైపు ఇక వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఎన్కౌంటర్లతో పాటు ఇక మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పుల్లో వరుసగా మావోయిస్టులు చనిపోతున్నటువంటి పరిస్థితి. మరొక 24 గంటల్లో హిడ్మా ఎన్కౌంటర్ అనేటువంటి ప్రచారం జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇట్లా చాలా అంశాలను ఇక పొలిటికల్ విషయానికి వస్తే ఇవాళ రేపో ఇవాళ రేపో మరి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక ముగ్గురికి మాత్రం ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక ఎస్సీ, ఒక బీసీ, మరి ఒక రెడ్డికి అవకాశం ఉంటుందన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 తర్వాత మరి ఆ ముగ్గురి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈరోజు 10-11 గంటల లోపు మరి ఆ లిస్ట్ కూడా వస్తుందన్నటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. సో మనం లేటెస్ట్ అప్డేట్స్ కనుక చూస్తే ఈనాడు పేపర్లో మనకు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఏమిచ్చారు? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాఘంటి గోపినాథ్ కనుమూత అంటూ గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారంటూ మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మరి మాఘంటికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. సో ఒకసారి చూడండి. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాఘంటి గోపినాథ్ కనుమూతకు సంబంధించిన వార్త చూస్తే భారాసకు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాఘంటి గోపినాథ్ కనుమూశారు. ఈ నెల 5వ తారీఖున గురువారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5:45 ఇక ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇక ఈ నెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. ఇక కార్డియాక్ అరెస్టుకు గురైనట్టుగా వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడి బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. ఇక కొన్నాళ్ళుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్టుగా సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 3 సార్లు ఎమ్మెల్యేగా మాఘంటి గోపినాథ్ 2014లో తొలిసారి తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018 తెరాస అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్లో చేరారు. ఇక ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. సో నిజంగా మాఘంటి గోపినాథ్ మరణం ఆ కుటుంబానికి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకోవాలని చెప్తా ఉన్నాం. సో దాంతోపాటు నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇవాళ హాస్పిటల్కి పోయి పరామర్శిద్దాం. ఆయన ఆసుపత్రిలో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదైతే ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఏం కాదు, ఆయన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తానని మరి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మొన్న హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ సతీమణి కూడా నిత్యం అక్కడ ఫ్యామిలీతో అటాచ్మెంట్ అవుతూ అక్కడ ఉన్నటువంటి ఆ వైద్యులు అందిస్తున్నటువంటి వైద్యానికి సంబంధించిన అప్డేట్ కూడా మరి కేటీఆర్ సతీమణి చెప్తూ వచ్చినప్పటికీ సో ఇవాళ తెల్లవారుజామున మాఘంటి గోపినాథ్ కనుమూసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో చాలా బాధాకరమైనటువంటి అంశం. 3 సార్లు మరి మాఘంటి గోపినాథ్ ఎమ్మెల్యే గెలుపొందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2014, 2018, మొన్నటి 2023 3 సార్లు ఎన్నికల్లో కూడా మరి మంచి మెజార్టీతో మాఘంటి గోపినాథ్ గెలుపొందడం జరిగింది. సో నిజంగా ఇది ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున బాధపడతా ఉన్నారు. గతంలో సైతం ఆయన ఆరోగ్యం బాగోలేనటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఈసారి ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు మాఘంటి గోపినాథ్. అందరూ అనుకున్నారు గతంలో లాగే ఆరోగ్యం కుదుట పడుతుంది, మళ్ళీ ప్రజాక్షేత్రంలో తిరుగుతాడు, ప్రజలతో మమేకం అవుతాడు అని అనుకున్నారు. బట్ భగవంతుడు మాఘంటి గోపినాథ్ని ఇంత తొందరగా తీసుకెళ్తారని ఎవరు ఊహించలేదు. సో గత 3 రోజుల నుంచి కూడా ఏఐజీ హాస్పిటల్లో వైద్యం అందిస్తుంటే డాక్టర్లు క్లియర్గా ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, ఖచ్చితంగా కోలుకుంటారు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో తిరుగుతారని ఇటు హరీష్ రావు కావచ్చు, అటు డాక్టర్లు కావచ్చు, వాళ్ళంతా కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకున్నారు. బట్ గుండెపోటు రావడం, ఆయన ఇప్పటికే కిడ్నీకి సంబంధించిన సమస్యలతోటి బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మనం కొన్నాళ్ళుగా కిడ్నీ సమస్యలతో ఆయన బాధపడుతున్నాడట. సో ఏదో సమ్ ఇన్ఫెక్షన్ అట్లాంటిది వచ్చిందట. సో దాంతోపాటు ఇక డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఎటువంటి లాభం లేకపోయింది. సో గుండె పోటు రావడం, గుండె సిపిఆర్ చేస్తే మళ్ళీ తిరిగి గుండె యాక్టివ్ అయినప్పటికీ కూడా మాఘంటి గోపినాథ్ను ఎంత కష్టపడే డాక్టర్లు కాపాలన్నటువంటి పరిస్థితి. సో నిజంగా ఇది తీరని లోటు ఆ కుటుంబానికి, ప్రధానంగా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి, బీఆర్ఎస్ పార్టీకి. నిజంగా మాఘంటి కన్నుమూత అనేది
ఈ వార్త వింటేనే చాలా బాధాకరమైనటువంటి వార్త. సో ఒక్కసారి మనం మిగతా హెడ్లైన్స్ చూద్దాం, తర్వాత మాగంటి గోపీనాథ్ గురించి కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మరి ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఏందనేది. నేడు ముహూర్తం, కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్, విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్, రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణం. ఇక మంత్రుల జాబితాపై సీఎం రేవంత్ కసరత్తు, ఇన్ఛార్జ్ మీనాక్షితో సుదీర్ఘ చర్చలు, ఈసారి ముగ్గురికే ఛాన్స్ అని టాక్. మంత్రి పదవి రేసులో వివేక్, వాకిటి శ్రీహరి, కవంపల్లి సత్యనారాయణ. కాంగ్రెస్ వర్గాల్లో టెన్షన్ అంటూ వార్త కనిపిస్తుంది. సో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇవాళనే ముహూర్తం ఫిక్స్ అయిందని. సో వాకిటి శ్రీహరి, కవంపల్లి సత్యనారాయణ అండ్ దానికి తోడు మరి వివేక్ వెంకటస్వామి ముగ్గురు పేర్లు ఉండే అవకాశం ఉందట రేసులో. వివేక్ వాకిటి శ్రీహరి, కవంపల్లి సత్యనారాయణ. సో చూద్దాం ఇవాళ ఏం క్లారిటీ వస్తుంది, ఎవరెవరికి ఇవ్వబోతున్నారని. సో ఈ లెక్కన చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ ఛాన్స్ కనబడట్లేదు, రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ కనబడట్లేదు. మరి నిజంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జానారెడ్డి రాసిన లేఖ ద్వారా ఏమైనా బ్రేక్ పడ్డదా, జానారెడ్డి నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని అడ్డుకున్నారా అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. చూద్దాం ఇవాళటి ఆ జాబితా వచ్చిన తర్వాత మనము ఎవరికి వస్తుంది ఎవరికి రారు, 6 ఖాళీలలో ఎన్ని ఫుల్ చేస్తారు, ఎన్ని అట్లే హోల్డ్లో పెడతారు అనేది ఇవాళ ఫైనల్ జాబితా వచ్చినాక చూసుకోవాలి. ఇక పోలీసుల అదుపులో హిడ్మా, ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, భీకర కాల్పులతో దద్దరిల్లుతున్న దండకారణ్యం, 5గురు మావోయిస్టులు మృత్యులో 2 మహిళా నక్సల్లు, నేషనల్ పార్కును జల్లెడ పడుతున్న పోలీసులు. ఇప్పటికే పోలీసుల అదుపులోకి పార్టీ అగ్రనేతలు, కోర్టులో హాజరుపరచాలంటున్న ఇక ప్రజా సంఘాలంటూ మనకు ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో పోలీసుల అదుపులో హిడ్మా ఉన్నాడని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. మరొక 24 గంటల్లో హిడ్మాని ఎన్కౌంటర్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి ఛాన్స్ లేదన్నటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ సోషల్ మీడియాలో వస్తుంది. ఇప్పటికే ప్రజా సంఘాలు, మేధావులు, పౌరహక్కు సంఘ నేతలు చెప్తా ఉన్నారు. దాదాపు మరి పోలీసుల అదుపులో 5 నుంచి 10 మంది మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలను వాళ్ళని ఒక్కొక్కటిగా వాళ్ళని కాల్చి చంపుతున్నారు. ఇదంతా బూటకపు ఎన్కౌంటర్లు. ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళని న్యాయస్థానాల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. ప్రజాస్వామ్యాన్ని మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని తుంగలు తొక్కుతూ ఈ రకంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం సరికాదని చెప్పేసి పౌరహక్కు సంఘాలు, మానవ హక్కులు, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. చూడాలి నిజంగానే హిడ్మా దొరికిందా, దొరికితే మరి ఏం చేయబోతున్నారు, న్యాయస్థానాల ముందు ఏమైనా హాజరుపరుచుతారా లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారా, అసలు దొరికిందా లేడా, ఇది కూడా డిస్కషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక కమిషన్ను కడిగి పారేస్తా, విచారణకు భయపడతామా, ప్రాణ త్యాగాలకే వెనకడగలే, కాళేశ్వరం కమిషన్ విచారణకు పోతా, అన్ని విషయాలు వివరించి చెప్తా, ప్రాజెక్టులతోనే యాసంగి పంటలు పండినాయి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు అంటూ వార్త కనిపిస్తుంది. సో కాళేశ్వరంకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నిన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు బీఆర్ఎస్ భవన్లో. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కులంకుశగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత, పూర్తి అయ్యేసరికి ఎంత ఖర్చు అయింది, మరి ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం ఎంత ఎస్టిమేటెడ్ కాస్ట్ పెట్టుకున్నారు, ఎంతలో పూర్తయినటువంటి పూర్తి స్థాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు నిన్న హరీష్ రావు. ఇక ఇంకో వార్త కనిపిస్తుంది. సెక్స్ టార్షన్ వేగంగా విస్తరిస్తున్న నయా దందనంట. డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనీలో వలపుల వల, ఒంటరిగా ఉంటున్న వారే టార్గెట్. ఇక ముగ్గులోకి దింపేందుకు పలు యత్నాలు, రాంగ్ ఫోన్ కాల్సు, ఇక ఆఫ్ న్యూడ్ ఫోటోలతో కవ్వింపులు, బుక్ అయితే బ్యాంక్ ఖాతాలు ఖాళీ, లక్షల్లో దోచుకొని పరారవుతున్న కిలేడీలు. ఇటీవల కాలంలో 10ల సంఖ్యలో కేసులు, బయటకు చెప్పలేకపోతున్న వందలాది బాధితులు, కిలేడీలతో జాగ్రత్త అంటున్న పోలీసులు. నగరంలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అంట. ఈ మధ్యకాలంలో నేను కూడా చాలామంది మిత్రులు చెప్తే విన్నా, నమ్మలేకపోయినా. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే అక్కడి నుంచో ఫోన్ వస్తుంది, వీడియో కాల్ వస్తుంది. ఆ వచ్చిన వీడియో కాల్ నిజమా అబద్ధమా తెలుసుకునే లోపే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఫోటోలు వీడియోలన్నీ అక్కడ రికార్డింగ్ పెట్టేసుకొని అక్కడ ఆఫ్ న్యూడ్ వీడియో వస్తుంది. ఇక్కడ ఎవరు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేయగానే ఇక్కడ మీ పిక్చర్ కనబడగానే ఈ పిక్చరు ఆ పిక్చర్ రెండు రికార్డింగ్ చేసి ఇక బ్లాక్మెయిల్, నన్ను న్యూడ్గా బట్టలు లేకుండా నువ్వు చూసినావు, నేను ఇది మీ ఫ్రెండ్స్కో లేకపోతే మీ వైఫ్కో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కో పంపిస్తా, ఇది పంపించొద్దు అంటే నాకు డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి ఇట్లా ఒక న్యూడ్ కాల్స్ తోటి ఓ పెద్ద దందనే తెర మీదకి వస్తుందట. సో కిలేడీలు అమ్మాయిలు కొంతమంది అబ్బాయిల్ని టార్గెట్గా పెట్టుకొని మరి వాళ్ళకు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి ప్రేమ పేరుతోటి లేకపోతే సెక్సువల్గా కొంత వాళ్ళని వల్లోకి దించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట. నయా ట్రెండ్ ఇది హైదరాబాద్లో అని చెప్పేసి ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక
లేడీ ఎస్ఐపై కాంగ్రెస్ నేత దాడి అంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇవి ఓవరాల్గా భార్యను అనుకొని పక్కింటి మహిళపై దాడంట. కత్తితో దాడి చేసిన నిందితుడు విషమంగా మహిళా పరిస్థితి. కేసు నమోదు చేసిన పోలీసులు మైలార్దేవులపట్లో ఘటనంట. భార్యను అనుకొని పక్కింటి మహిళపై దాడి చేశాను. ఇంకా నయం కదా మనోడు. సో ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా నేడే విస్తరణ ఒక వార్త కనిపిస్తుంది. మధ్యాహ్నం 12:19కి రాజ్భవన్లో ప్రమాదం. రైట్, మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో ప్రమాణం అని చెప్పేసి, అంటే ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని చెప్పేసి ముందుగా అని చెప్తుంది. ఇక 6 ఖాళీల్లో 3 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందట. బీసీ ఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితం. బీసీల నుంచి వాకిటి శ్రీహరికి క్యాబినెట్ బెర్త్ పక్కా. ఎస్సీలో మాల మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ ఉందట. మాదిగలో కవ్వంపల్లి, అడ్డూరి లక్ష్మణ్లో ఒకరికి ఛాన్సు. ఇక ఎస్సీల నుంచి ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్. ఓసీల నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిపాదన. విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తుది జాబితాలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ మాత్రం అట్లనే ఉందంట. చూడాలి. ఇక్కడ చూస్తే వాకిటి శ్రీహరి బీసీ, ఎస్సీలలో మాలా మాదిగలలో ఇద్దరికి, ఇటు కవ్వంపల్లి ఇటు వివేక్ వెంకటస్వామి, ఇక అడ్లూరి లక్ష్మణ్, ఇలా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయంట. చూద్దాం ఎవరికి అవకాశం వరించబోతున్నది, ఎవరికి రాబోతున్నది. ఇక భారీగా తగ్గిన తీవ్ర పేదరికం అంటూ వార్త హైలైట్గా అనిపిస్తుంది. రైట్, ఇక కాళేశ్వరం మంటలు క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పేసి ఇక్కడ అప్పటి మాజీ మంత్రి తుమ్మల చెప్తా ఉన్నాడు. ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి మేడిగడ్డ ఎట్టెట్లయింది ఏం కథ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం హరీష్ రావు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలని చెప్తా ఉంటే, ఇటు తుమ్మలేమంటున్నాడు, కాళేశ్వరం విషయం క్యాబినెట్ ముందుకు రానే లేదు. 3 ఏళ్ల తర్వాత అంచనాల మార్పు ఫైల్ వచ్చింది. ఈ విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధం. విచారణ కమిషన్ ముందు ఈటల రాజేందర్ లేని విషయాలను ఎందుకు చెప్పారో స్పష్టతనివ్వాలి. అసత్యాలు మాట్లాడితే అబద్ధాలు హరీష్ అవుతారు. ఇక అన్ని వివరాలు విచారణ కమిషన్కి ఇస్తా అంటూ తుమ్మల కామెంటు. ఇక సరదాగా స్నానానికి వెళ్ళి గోదావరిలో 6 గల్లంతు, అంతా 18 ఏళ్ల లోపే వారంటూ వార్తగా హైలైట్ కనిపిస్తుంది. ఇక రైట్, ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే వెలుగులో కూడా అదే ఉంది. కొత్త మంత్రులుగా 3 అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. వాకిటి శ్రీహరి, కవ్వంపల్లి, వివేక్ వెంకటస్వామి. ఇక మరోవైపు కాళేశ్వరం దుష్ప్రచారం అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి హరీష్ రావుకు సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నాటి క్యాబినెట్ ఆమోదం లేదంటూ తుమ్మల. ఇక బనకచర్లపై కేంద్రం నిర్ణయం తీసుకోలే అంటూ కిషన్ రెడ్డి. రైట్, ఇక కాళేశ్వరం డిజైన్ పూర్తిగా కేసీఆర్దే, ఆయన ఎవరి మాట వినేవారు కాదు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరైనా తప్పు ఎత్తి చూపితే మళ్ళీ పిలిచేవారు కాదు. ఇందులో ఈటల పాత్ర నామమాత్రమన్న బీజేపీ ఎంపీ. గూగుల్ మ్యాప్లు చూసి డిజైన్ చేశారంటూ వెల్లడి. గూగుల్ మ్యాప్ చూసినా ఏం చూసినా కానీ ఆగమాగం చేసి తెలంగాణ ప్రజల సొమ్ము. ఇక మేడిగడ్డ బ్యారేజీలో 6 గల్లంతు, ఈతకు వెళ్ళి మునిగిన 4 యువకులు, 2 పిల్లలు, 3 రెస్క్యూ టీంలతో గాలింపంటూ మరొక వార్త అనేది కనిపిస్తుంది. సో దారుణం మీద అంతా కూడా పాపం ఈతకు వెళ్ళి అక్కడనే మునిగిపోయారట. రైట్గా స్వేచ్ఛలో చూస్తే రిగ్గింగ్ రగడ, మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు ఖండించిన బీజేపీ నేతలు. ఓడిపోయి మాపై నిందల, ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చాక ఎన్నికల కమిషన్పై నిందలు వేయడం అసంబద్ధం అని చెప్పేసి ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అంతా పారదర్శకంగా జరిగింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈసీ కౌంటర్ అంటూ ఒక వార్త. సో చూద్దాం ఏం జరిగింది ఏం కథ, నిజంగానే మహారాష్ట్రలో జరిగిందా లేదు. ఇక రెడ్డికి లేనట్టు అంటూ నేడు క్యాబినెట్ విస్తరణ, బీసీ 2 ఎస్సీలకు ఛాన్స్, 3 బెర్తులు మాత్రమే ఖరారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఎంపిక. 4 అయితే కోమటిరెడ్డి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ. ఇక చిక్కు లేకుండా సమస్యకు చెక్ పెట్టే వ్యూహం, సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు అంటూ వార్త. ఇక ఈసారి పాపం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రాజగోపాల్ రెడ్డి, మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, మరి హోంశాఖ మంత్రి కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి అటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే కొంత షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈయనకు ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపించలేదు. సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి గతంలో జానారెడ్డి లేఖ రాసిండు, ఆ లేఖ ద్వారానే నాకు ఎఫెక్ట్ అయిందని చెప్పేసి ఒక వేదిక మీద చెప్పిండు. ధృతరాష్ట్రుడు లెక్క ఉండాల్సిన వ్యక్తి ఎట్లా అయిపోయిందని చెప్పేసి మరి అప్పుడు జానారెడ్డి మీద బాగానే గరమైండే రాజగోపాల్ రెడ్డి. దాని గురించి డిస్కషన్ చేద్దాం. నిజంగా జానారెడ్డి లేఖనే
రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆపిందా లేదనేది. ఇక కాళేశ్వరం తగదా, ఏది నిజం, నేను చెప్పింది రైట్ అంటున్నా ఉత్తమ్, కాదు నేను చెప్పిందే వాస్తవం అంటున్నా హరీష్. మాట్లాడదాం ఎవరు చెప్పింది వాస్తవం అనేది. 250 ఆలయాలు 3300 దరఖాస్తులు. మే 28న ముగిసిన ధూప దీప నైవేద్యం గడువు. ఉమ్మడి జిల్లాలో 20 ఆలయాలకు అవకాశం. ఇక DDN పరిధిలోకి మరిన్ని దేవాలయాలు. ఏసీలు ఓకే అంటేనే దరఖాస్తులకు మోక్షం అంటూ ఇక దేవాలయాలకు సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. ఇక ఇంకా హైలైట్గా అంటే నక్సల్స్ వర్సెస్ ఫోర్సెస్ అని చెప్పేసి వార్తుంది. ఇక మిగిలింది 15 మంది మాత్రమే. టార్గెట్ రీచ్ కావాల్సిన తేదీ మార్చి 31, 2026. చివరి అధ్యాయం మాత్రమే మిగిలిందా? మావోయిస్టుల పత్రం దాదాపు పూర్తయినట్టిన ఆపరేషన్ కగార్ అధికారులతో అమిత్ షా ప్రత్యేక భేటీ. మావోయిస్టుల అణచివేతకు చేస్తున్న కృషిపై అభినందన. ఇక మరొక ఎన్కౌంటర్ 5 మావోయిస్టుల మృతి అని మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. రైట్. ఇక దిశ విషయానికి వస్తే ఒకసారి దిశ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దిశలో ప్రధానంగా మనకు కనబడుతున్నాయి. సో పేదరికం 26.9 కోట్ల మంది అని చెప్పేసి, పేదరికం నుంచి బయటపడ్డ 26.9 కోట్ల మందిని మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఇండ్ల స్థలాలు వేలం రాజు స్వగృహ హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న వాటికి అని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం. 20న నోటిఫికేషన్. అభివృద్ధి నిధుల సమీకరణలో భాగంగా నిర్ణయం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక మరోవైపు నేడే క్యాబినెట్ విస్తరణ, 3 లేదా 4కి అవకాశం అంటూ కామన్గా వార్త కనిపిస్తుంది. అన్ని పేపర్లో మనకు ఇదే వార్త. ఇక 1.62 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. ఆ నెట్వర్క్లో పనిచేస్తున్న 90 మంది గుర్తింపు. 2 డీజేలతో పాటు మరికొందరు అరెస్టు. గోవాలో టీజీ నాప్ భారీ ఆపరేషన్. గత నెల 26 నుంచి నెల 3 వరకు 58 లావాదేవీలు. 2.10 కోట్ల నైజీరియాకు తరలించినట్టుగా గుర్తింపు అంట. రైట్గా కుంగింది 2 పిల్లర్లు అంటూ హరీష్ రావు అంటున్నాడు. ఇక కాళేశ్వరానికి క్యాబినెట్ ఆమోదం లేదని తుమ్మల అంటున్నాడు. నాటి ఆర్థిక మంత్రిగానే విచారణకు ఈటల అంటూ ఇక్కడ కిషన్ రెడ్డి అంటున్నాడు. సో పేదల భూములు పెద్దల చేతుల్లోకి, ల్యాండ్స్ కోల్పోయిన రైతుల పేరుతో సమర్జాన్ సర్టిఫికేట్లు అంటూ వార్త కనిపిస్తుంది. మా ఊర్లో దొంగ D1 పట్టాలు, షేత్వాలను రద్దు చేయాలంటూ ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి రైతులు మనకు కనబడతా ఉన్నారు. ఇక మరోవైపు విభజన సమస్యల పరిష్కారంపై ఫోకస్. ఏపీ లేఖ రాయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా అధికారుల కమిటీ సంప్రదింపులు, కొలికి రాకపోతే మంత్రుల కమిటీ భేటీ. విభజన అంశంపై సీఎం రేవంత్ దృష్టి, క్యాబినెట్లో ప్రస్తావన. నేడు రేపు చేపమందు ప్రసాదం పంపిణీ అంటూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టోకెన్ల కోసం ఎగబడిన జనమంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక ఇంకా హైలైట్గా అంటే ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. 5 మావోయిస్టుల మృతి, అందులో 2 మహిళలు. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో 2 సార్లు కాల్పులు. ఇదే ఏరియాలో మావోయిస్టుల అగ్రనేత హిడ్మా ఉన్నాడంటే ఒక చర్చా ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్గా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో కలిపి తరువు కాళేశ్వరమే అని చెప్పేసి ఇక్కడ డిపిఆర్ చూపిస్తున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా కాళేశ్వరం గురించి హరీష్ రావు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మరోవైపు ఇక్కడ చూడండి, నేడు మాగంటికి కేసీఆర్ పరామర్శ. ఏఐజీకి వెళ్లనున్న బీఆర్ఎస్ అధినేత అమెరికా టూర్ను కుదించుకొని వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. పాపం మాగంటి గోపినాథ్ మనం ఇంతకుముందు చెప్పుకుంటాం కదా, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పినాం. మాగంటి గోపినాథ్ తెల్లవారుజామునే కనుమూసిరు, ఆయన తుది శ్వాస విడిచిరు. పాపం కేసీఆర్ ఇవాళ మాగంటి గోపినాథ్ కుటుంబం దగ్గర పోదామనుకున్నాడు. అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ని పరామర్శిద్దాం అనుకున్నాడు. కానీ కేసీఆర్ కలుద్దాం అనుకున్నాడు. కానీ కలిసే లోపే మాగంటి గోపినాథ్ కనుమూసినటువంటి పరిస్థితి. సో మీరు చూడాలి, కేటీఆర్ కూడా గత కొన్ని రోజుల నుంచి అమెరికా టూర్లో ఉండే, ఆ టూర్ను కూడా తొందర ముగించుకొని వచ్చిండు. అక్కడ ఏఐజీ హాస్పిటల్ దగ్గర గత 2-3 రోజుల నుంచి ఎవరైతే మాగంటి గోపినాథ్ ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనకు వైద్యం అందిస్తున్న సమయంలో కూడా కేటీఆర్ సతీమణి అక్కడ శైలిమ ఉన్నది, అక్కడనే ఉండి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్కి అప్డేట్లు అందిస్తూ వచ్చింది. బట్ బాధాకరమైనటువంటి అంశం నిజంగా బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు ఇది తీరని లోటు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు జూబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. ఇక గుండె సమస్యతో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. ఆ వార్తనే మనకు అనిపిస్తుంది ఆయనగా. ఇక నేడు మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్లో మార్పులకు అధిష్టానం ఓకే, 3-4కి చోటు అని చెప్పేసి
వార్త. ఇంకోటి మహిళా ఎస్ఐపై చేయి చేసుకున్నటువంటి కాంగ్రెస్ నేత అని ఇంకొక వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇంకేమైనా హైలైట్ అంటే ఇవే హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్గా మనం కనుక అప్డేట్ చూస్తే మాగంటి గోపినాథ్ గురించి మనకి ఇక్కడ ఏఐజీ హాస్పిటల్కి సంబంధించినటువంటి వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్. సో మాగంటి గోపినాథ్కి సంబంధించినటువంటి వార్తనే మనకు హైలైట్ కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద అయితే మనం ఇప్పటివరకు హెడ్లైన్ చూస్తున్నాం. హెడ్లైన్స్లో క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం గురించి ఏంటంటే, ఒకటి క్యాబినెట్ విస్తరణ, రెండు మావోయిస్టుల ఎన్కౌంటర్లు, ఇక మూడవ అంశం మాగంటి గోపినాథ్ కనుమూత అనేది మనం డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి అంశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.